గోంగూర శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోనేమో వచ్చి పచ్చిమిరకాయలు వాటర్ పోసి గోంగూర పోసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక 3 విజిల్ వేయించిన తర్వాత ఇప్పుడు గోంగూర మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అల్లం, తర్వాత వెల్లుల్లిపాయలు, తర్వాత జీడిపప్పు, తర్వాత ఈ ఉడకబెట్టిన గోంగూర వేసుకొని కొంచెం గ్రైండ్ చేసేయాలన్నమాట. పేస్ట్లో అయిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసి జీలకర్ర, పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత బాయిల్ వాటర్లో మ్యాక్రోని నూడిల్స్ లాగా ఉడకపెట్టాలన్నమాట అండి. బాయిల్ చేయాలన్నమాట. నూడిల్స్ సేమ్ అలాగే. తర్వాత టమాటాల ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ చేసిన గోంగూర వేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. గోంగూర బాగా వేగాలండి. తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత పచ్చికారము, ఉప్పు, అలాగే మసాలా, తర్వాత మనం మ్యాక్రోని ఉడకబెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకొని దగ్గరగా పడే వరకు